కానీ కొన్ని చోట్ల ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అర్హత కలిగిన వ్యక్తులకు ఉపాధ్యాయ పోస్టులు కానీ సహాయ పోస్టులు కానీ కల్పించకుండా అధికారులు అహంకారంతో రాజకీయ ఎత్తుగడలు వేసి వాళ్ళ లంచాలకు లోబడి రకరకాలుగా ప్రవర్తించి ఏదో 2-3 కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తులకు అర్హత కల్పించడం ఇది అసాధ్యం. ఇది చాలా పొరపాటు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎక్కడైనా అర్హత గల వ్యక్తులకు ఆ సమయంలో వాళ్ళ బ్రతుకు మీద దెబ్బ కొట్టకుండా వాళ్ళకి ప్రత్యేక స్థానం కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం ముందు చూపుతూ ఉంది. కాబట్టి అధికారులు కూడా ఆ అవకాశం వినియోగించుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు ప్రభుత్వాన్ని విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ చూస్తూ ఊరుకోదు. వారి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని పూర్తిగా సస్పెండ్ చేసేంత వరకు మా నేషనల్ హ్యూమన్ సోషల్ జస్టిస్ కమిషన్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అధికార వర్గాలు అయితేమి అటువంటి చర్యలకు లోబడితే మటుకు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్న కలెక్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎటువంటి పరిస్థితులు ఎటువంటి అన్యాయం జరిగితే అధికారులని మాట వినకుండా కూడా చర్యలు తీసుకొని వారి మీద సస్పెండ్ చేసేందుకు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అధికారికంగా చూపుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ విధానాల ప్రకారము గవర్నమెంట్ అధికారులు చక్కగా పనిచేసి అర్హత కలిగిన వ్యక్తులకు ఉపాధ్యాయ పోస్టులు కానీ ఇతర పోస్టులైనా కల్పించడంలో ఏదైనా వ్యత్యాసం జరిగితే అధికారుల మీద మా దృష్టి 24 గంటలు చూపి వారిని సస్పెండ్ చేసేందుకు నిద్రపోవాలని తెలియజేస్తున్నాం.